జగన్ ఇటీవల ఆవిష్కరించిన డిజిటల్ బుక్ లో సొంత పార్టీ నేతపైనే ఫిర్యాదు నమోదైంది. మాజీ మంత్రి విడుదల రజనీపై నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. 2022లో నవతరం పార్టీ కార్యాలయంతో పాటు తన ఇల్లు, కారుపై అప్పటి మంత్రిగా ఉన్న విడుదల రజని దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిజిటల్ బుక్ ద్వారా జగన్ను కోరారు. తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్లుగా వైసీపీ కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుందని అన్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సంశీరావు అందిస్తారు. సంశీరావు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రారంభించిన డిజిటల్ బుక్ లో తమ సొంత పార్టీ నేతపైనే ఇప్పుడు చెన్నూరుపేటకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. పల్నాడు జిల్లా చెన్నూరుపేటకు చెందిన నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం స్థానికంగా ఉన్న వైసీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి విడుదల రజనీపై కూడా డిజిటల్ బుక్ యాప్ లో కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా ఆయన మీడియాకి సమాచారం ఇవ్వడం జరిగింది. 2002వ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న అప్పుడు మంత్రి విడుదల రజనీ తన వాహనం పైన, తన ఇంటి పైన, తన కార్యాలయం పైన దాడి చేయించింది. ఆ దాడి చేయించినప్పుడు ఫిర్యాదు చేసి కేసు కూడా నమోదైంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తనకి సమాధానం చెప్పి న్యాయం చేసిస్తేనే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు మీరు న్యాయం చేయగలరు, కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముతారు, ఈ యాప్ ఉపయోగం ఉంటుందంటూ కూడా నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అయితే డిజిటల్ వైసీపీ విడుదల చేసిన డిజిటల్ యాప్ లో అయితే తాను ఫిర్యాదు చేసినట్లు మీడియాకు విడుదల చేశారు. మరి దీనిపై వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం గానీ వైసీపీ నేతలు గానీ ఎలా స్పందిస్తారనేది కూడా అందరూ వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది.